వెల్కమ్ టు ఎంఎన్ న్యూస్. రాష్ట్ర ప్రభుత్వం దళితులకు ఇచ్చిన 30 గుంటల భూమిని కబ్జా చేసి సొమ్ము చేసుకున్న సర్పంచ్ యాదా శోభారాణి, యాదా కుమార్లను సర్పంచ్ పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేసిన సోంపల్లి సురేష్. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం సాయిపేట గ్రామానికి చెందిన దళితులు సోంపల్లి రాజయ్య, సోంపల్లి శంకరయ్యలకు నరసింగారావుపల్లి గ్రామ శివార్లో సర్వే నెంబర్ 160/103లో ఒక్కొక్కరికి 15 గుంటల చొప్పున 1978 సంవత్సరంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం దళితులకు అందించారు. అట్టి భూమిలో కొంతకాలం సాగు చేసుకుని జీవించారు. పంట దిగుబడి రాక బతుకు తెరువు నిమిత్తం వారి కుటుంబ సభ్యులు వరంగల్, హైదరాబాద్ కు వలస వెళ్లి జీవిస్తున్నారు. ఇదే అదునుగా భావించిన నరసింగారావుపల్లి గ్రామ సర్పంచ్ యాదా శోభారాణి, యాదా కుమార్ పేపర్లు సృష్టించి అట్టి భూమిని ముందుగల లింగాచారి, వరదాచార్యులకు విక్రయించినారు. బాధితులు స్వగ్రామానికి తిరిగి వచ్చేసరికి మా భూమి కబ్జా గురైందని భావించి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి చివరకు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా అది ఎవరైనా సరే ప్రభుత్వం దళితులకు ఇచ్చిన భూమి కాబట్టి తిరిగి మీ భూమిని మీరు సాగు చేసుకోండి అని హామీ ఇవ్వడంతో మీడియా ముందుకు వచ్చి విలేకరుల సమావేశంలో కబ్జా గురించి గురైన యాదా శోభారాణి సర్పంచ్ పదవిని తొలగించి మాకు న్యాయం చేయాలని ప్రభుత్వ అధికారులను సోంపల్లి సురేష్ వారి కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. నా పేరు సోంపల్లి సురేష్, మా విలేజ్ సాయిపేట. నేను రాజయ్య కొడుకును, ధర్మసార్ మండలు. మాకు గవర్నమెంట్ అసైన్మెంట్ ల్యాండ్ 1978లో రెవెన్యూ విలేజ్ ఎల్కిర్తిలో 160/103లో మా చిన్న ఆయనకు 15 గుంటలు, మాకు 15 గుంటలు, సోంపల్లి రాజయ్యకు 15 గుంటలు, సోంపల్లి శంకరయ్యకు 15 గుంటలు, 30 గుంటలు గవర్నమెంట్ అసైన్ ల్యాండ్ ఇచ్చినారు. దానిని మేము కొన్ని సంవత్సరాలుగా జీవనోపాధి కోసాన్ని కొనసాగిస్తున్నాం. ఈ మధ్యకాలంలో మా అమ్మ నాన్న చనిపోయిండు. ఒక 2 ఇయర్స్ నుంచి మేము కాస్తు చేయలేకపోయినాం. ఆర్థిక ఇబ్బందుల వల్ల మా చిన్నాయన కొడుకులు మేము వేరే హైదరాబాద్కు, వరంగల్కు వలసపోయి బతుకుతున్నాము. ఈ మధ్యకాలంలో మా సైట్ మీదకి పోయే వరకు వేరే ఫినిషింగ్ చేసి కబ్జా చేసినారు. కబ్జా చేసిన వాళ్ళని ఎవరు మీరు ఏంది అని అడిగితే మేము కబ్జా చేయలేదు, దీనిని మేము కొనుగోలు చేసినాము అన్నాము. కొను చేసింది ఎవరు అని చెప్తే మా దగ్గర పత్రాలు ఉన్నాయని మాకు పత్రాలు ఇచ్చిండ్రు. వాళ్ళను ఆరాధిస్తే నరసింగారాంపల్లె ప్రజాప్రతినిధి గ్రామ సర్పంచ్ యాదా శోభారాణి, వైఫ్ ఆఫ్ కుమారస్వామి మాకు అమ్మిన్లు అని చెప్పిండు. ప్రూఫ్ తీసుకొని ఇది ఏంది, ఎందుకు ఇచ్చిండ్రు అని అడిగితే ఇది భూమి మాదే అని చెప్పిండు. మా భూమి మాకు ఇప్పడం కోసానికి మేము ల్యాండ్ కాడికి పోయి యాదవ్ కుమారస్వామిను, లింగాచారి, వరదాచారిని కూడా మేము అడిగినాం. మీకు ఎలాంటి పరిస్థితులు గొడవలు లేవని మేమంతా కలిసి పోలీస్ స్టేషన్కి పోయి సంబంధించిన ధర్మసాగర్ మండల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాము. అక్కడ నుండి ధర్మసాగర్ ఎంఆర్ఓ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చినాము. ఆ తర్వాత ఆర్డీఓ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చినాము. ఆ తర్వాత హన్మకొండ గ్రీవెన్సెల్లో కూడా మేము అప్లికేషన్ పెట్టినాము. అక్కడి నుంచి కలెక్టర్ గారు ఏం చెప్పిండంటే కాస్తులో మీరే ఉన్నారు, కబ్జాలో మీరే ఉన్నారు కాబట్టి మీ ల్యాండ్ మీరు స్వాధీనం చేసుకోవాలి, మీకు ఎలాంటి పోలీస్ ప్రొటెక్షన్ కావాలన్నా మేము సహకరిస్తాం. భూభారతిలో కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజెంట్లీ మా పేరే, మా చిన్నాయన పేరు మా పేరే వస్తుంది. మా భూమి మాకు ఎట్లయినా దయచేసి మాకు ఇప్పియగలరు. ప్లస్ ఒక ప్రజాప్రతినిధి అయిన గ్రామ సర్పంచ్ యాదా శోభారాణి, వైఫ్ ఆఫ్ కుమారస్వామి ఉండి ఇట్లాంటి అసైన్మెంట్ ల్యాండ్లను అక్కడ ఎన్నో భూములను, ఎన్నో జాగాలను కబ్జా చేసుకుంటూ అమ్ముకుంటూ ఈ పాలకులను, ప్రజానాయకులను పట్టుకొని పోలీస్ స్టేషన్లు అక్కడ ఇక్కడ కూడా భయపెట్టిస్తూ ఇష్టం వచ్చినట్టుగా విచ్చలవిడిగా హరాస్మెంట్ చేస్తుండు. ఆయన టీజీపీజీ ఒక చైర్మన్గా ఉండి కూడా ఇలాంటి దౌర్జన్యాలు చేసుడు కరెక్ట్ కాదు అని వ్యతిరేకిస్తున్నాం. నరసింగారాంపల్లె సర్పంచ్ యాదా శోభారాణి, వైఫ్ ఆఫ్ కుమారస్వామిని ఇలాంటి పనులకు పాల్పడుతున్నందుకు సర్పంచ్ పదవి నుంచి తొలగించాలి. దానిని మేము ప్రజాపాలకులకు, నాయకులకు, మీడియా ప్రతినిధులకు కూడా మేము వేడుకుంటున్నాము. దయచేసి ఈ పత్రిక ద్వారా మేము సోషల్ మీడియా ద్వారా వైరల్ చేసుకుంటాను కాబట్టి అందరూ దీనికి మాకు స్పందించి మాకు న్యాయం చేకూర్చాలని కోరుకుంటున్నాం.